చేయకుండా అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క నష్టం జరుగుతుంది. దీని మూలంగా ప్రభుత్వ అధికారులలో కూడా సమన్వయం లేదు. రెవెన్యూ అధికారులు అదేవిధంగా అగ్రికల్చర్ అధికారుల మధ్య సమన్వయం లేక, ఐకేపీ అధికారులు కోఆపరేటివ్ సొసైటీ అధికారుల మధ్య సమన్వయం లేక ఈ లోపాలు జరుగుతున్నాయి. రైతులకు ముందుగా మార్కెట్ ఓపెన్ చేసిన తర్వాత ఓట్లు తీసుకొచ్చి ఆడ పోయటానికి వీలవుతుంది. కానీ మార్కెట్లో బొట్టు పోసినాక నెల రోజులకు కూడా 20 రోజులకు కూడా మార్కెట్ ఓపెన్ చేయలేదు. మార్కెట్లు ఓపెన్ చేసిన తర్వాత నెలల తరబడి బస్తాలు రావట్లేదు. అదేవిధంగా వచ్చిన తర్వాత కూడా కాంటాలు కావట్లేదు. కాంటాలు పెట్టమే కాదు, కాంటాలు అయినాక కూడా అనేక మార్కెట్లలో బస్తాలు నిల్వ లోడ్ వేసి ఉన్నాయి. కానీ లారీల కొరత, లారీలు ఉండలేదు. మిల్లులు కూడా సక్రమంగా కూడా అందుబాటులో ప్రభుత్వం అలాట్ చేయలేకపోవటం వల్ల ఈ విధంగా రైతాంగం నష్టపోతుంది. ఈ అకాల వర్షాలతోటి మొత్తం ఎత్తున నష్టపోవడం జరుగుతుంది రైతులు. ఈ మహబూబాబాద్ జిల్లాలో నిన్న కురిసిన అకాల వర్షంతో మైపాదు, కేసముద్రం, బయ్యారం, గార్ల, మన డోర్నకల్లు, అదేవిధంగా కొరివి, హీరోలు, ఈ మర్పడ, ఈ మండలాలలో విపరీతమైన పెద్ద మొత్తాన్ని వానబడి, అదేవిధంగా అబద్ధతోటి రైతులు మొత్తం ఈ వర్షాలకు అవి మొత్తం పోగు చేసుకొని కప్పుకున్నామని చెప్పని రైతులు ప్రయత్నం చేస్తుంటే, కొరివి మండలం సూర్యపల్లిలో నిన్న యువ రైతు 30 సంవత్సరాల లోపు ఉంటాయి యువ రైతు తిరుగుబడి వెంటనే చనిపోవడం జరిగింది. అలాగే కేసముద్రం మండలం తాళపూసపల్లిలో కూడా పిడుగుబడి ఒక రైతు 3 ఎడ్లు మరణించడం జరిగింది. అదేవిధంగా ఈనాడు అకాల వర్షాలతోటి ఈ వరి ధాన్యం, అదేవిధంగా మొక్కజొన్నలే కాకుండా మామిడి తోటలు కూడా విపరీతంగా రాలి మామిడి రైతులు కూడా నష్టపోతారు. వీటన్నిటికి కారణం కృత్రిమంగా ఈ ప్రభుత్వమే ఈ యొక్క మార్కెట్ని నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మార్కెట్లో ఉండబడిన అమ్మాయిలకు కూడా సరైన వసతి, నీడ కానీ, టెంట్ కానీ, మంచిటి వసతులు కానీ, అదేవిధంగా అలాంటి సౌకర్యం లేదు. ఇవాళ పెద్ద మార్కెట్లో ఖమ్మం ఉంది, మైబాద్ ఉంది, అక్కడ భోజన వసతి కల్పిస్తారు కార్మికులకు, రైతులకు. కానీ ఈ మార్కెట్ కేంద్రాల్లో ఎందుకు పెట్టకూడదు? ఇవాళ లక్షలాది రూపాయలు, కోట్ల రూపాయలు ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. సొసైటీ ద్వారా కూడా దానికి ఆదాయం వస్తుంది, ఐకేపీల ద్వారా ఆదాయం వస్తుంది, గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది. కానీ ఇక్కడ కూడా భోజన వసతి కల్పించాలని చెప్పని రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తుంది. ఇన్ టైంలో మొత్తం కాంటాలు పెట్టాలి. అదేవిధంగా కాంటాలతో పాటు లారీ సప్లై చేసి వాటిని మొత్తం మిల్లులకు దించాల్సిన అవసరం ఉంది. కార్మికులకు కూడా ఇవాళ వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ వేతనాలు కార్మికులకు, వ్యాపారులకు ఇచ్చే వేతనాలు కూడా గతంలో ఐకేపీ ద్వారా, కోఆపరేటివ్ సొసైటీ ద్వారా పెట్టిన మార్కెట్లో ముందస్తుగా పెట్టిన రోజుల్లో ఇవాళ రైతు మీద ఎలాంటి అవి ట్యాక్సీలు పడకుండా, అదేవిధంగా పైసలు పడకుండా, రైతులకు ఏమాత్రం పడకుండా మొత్తం అమ్మాలీల అకౌంట్లోనే ఆ యొక్క ప్రభుత్వం ఆయన 22 రూపాయలు ఒక బస్తాకు ఇవ్వడం జరిగింది. ఈనాడు మొత్తం రైతులు చెల్లించాల్సి వస్తుంది. ఇవాళ మొక్కజొన్నలకు గన్ని సంచులు ప్రభుత్వం సప్లై చేయటాలే కొనుక్కొచ్చుకోవాలని చెప్పంటారు రైతులు. కొనుక్కొచ్చుకున్న బస్తాకు 35 రూపాయలు, 40 రూపాయలు పెట్టి కొనుక్కొస్తే 15 రూపాయలు ప్రభుత్వం కట్టిస్తుంది. ఇంత దుర్మార్గంగా అంటే ఈ యొక్క మార్కెట్కు రాకుండా రైతులు ఈ విసికి వేసారి ప్రైవేటు వ్యాపారుల దగ్గర అమ్ముకునే విధంగా చర్యలు చేపట్టడం తప్ప రైతులకు అనుకూలమైన విధానం అమలు చేస్తా లేదంటే చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఈ చనిపోయిన రైతుకు కానీ, పశువులు చనిపోయిన రైతుకు కానీ ఎక్స్గ్రేషియా పశువులకు 5 లక్షల చొప్పున, అదేవిధంగా మరణించిన రైతుకు 20 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మార్కెట్లలో తడిసిన ధాన్యం కానీ, మొక్కలు కానీ మొత్తం తడిసినప్పటికీ అదే మద్దతు రేటు తోటి కొనుగోలు చేయాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసి వెంటనే విరివిరిగా
మార్కెట్లకు వచ్చిన ధాన్యం కానివ్వండి, మొక్కలు కానివ్వండి, వెంటనే వీటిని కాంటాలు పెట్టి మిల్లర్లకు సప్లై చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద పెద్ద ఎత్తున సెంటర్ల సప్లై కనుక స్టార్ట్ చేయకపోతే రైతు సంఘం, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు, ఉద్యమాలు చేస్తాం. ఈ మార్కెట్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా రైతు సంఘం ఆధ్వర్యంలో మొత్తం సర్వేలు చేస్తాను, సందర్శించడం జరుగుతుంది. మార్కెట్లో ఉండబడిన తీర్థలు మొత్తం ఇవన్నీ కలిపి ఈ 18 మండలాల వచ్చిన సమస్యలు మొత్తం జోడించి రేపు కలెక్టర్ కూడా వ్యక్తి మొత్తం ఇచ్చి పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన చేయాలని చెప్పని అనుకుంటాను. కాబట్టి రైతులు కూడా మీరు కూడా సహకరించాలి. మేము చేసే ఉద్యమాలు, పోరాటాలు మీ రైతుల కోసమే అని చెప్పని, కార్మికుల కోసమే అని చెప్పని అర్థం చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన తెలుగు వార్త HD ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.